ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ భూములను రాజకీయం చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి భూములను ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి భూములను కబ్జా చేస్తూ కేసులు పెట్టించుకుంటూ ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారు. పైసలు లేక సిగ్గులేని వాళ్ళందరూ తెలంగాణ సొమ్ము కోసం తెలంగాణ కోసము కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం, అందరిని అంటలేను, కొంతమంది రాజకీయ నాయకులు పందికొక్కులాగా తెలంగాణ భూముల మీద పడి తెలంగాణ భూముల్ని కబ్జా చేసి వాళ్ళ పబ్బం గడిపించుకుంటున్నారు. సో రీసెంట్ టైమ్స్లో అట్లా కబ్జా పెట్టినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తే శివానంద్ రెడ్డి. అసలు ఎవరి శివానంద్ రెడ్డి అంటే, ఎక్కడ ఖాళీ భూములు ఉంటే అక్కడ తెలంగాణలో కబ్జాలు పెట్టి పోలీసు వాళ్ళ భూములైతే నాకేంటి, గవర్నమెంట్ భూములైతే నాకేంటి, ఎవడి భూమి అయితే నాకేంటి అని చెప్పి మంచిరేవులలో విల్లాస్ కడితే ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి. ఇతను ఎవర్రా నాయన అంటే, ఇతను టీడీపీ నాయకుడు. ఈ శివానంద రెడ్డి ఎవడో ఆ టీడీపీ వాళ్ళ కన్నా చక్కగా తెలుసో లేదో కానీ రాజ్యసభ రావాలని మాత్రం కలలు కంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. దయచేసి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ఇమేజ్ని మరింత కాపాడుకుంటే బెస్ట్. ఇటువంటి బుద్ధి గడ్డి తినేటువంటి బుద్ధి లేనటువంటి సన్నాసులకు, తెలంగాణ భూములను పందికొక్కులాగా మెక్కేటువంటి సన్నాసులను మీ టీడీపీలో చేర్చుకొని రాజ్యసభ ఇస్తాము అంటే మీ పరువు ఈ రాజ్యసభ అడ్డు పెట్టుకొని ఇంకా ఎన్ని వ్యవహారాలు నడుపుతాడో మీరు దయచేసి ఆలోచించాలి. అరే నీ మీద కేసులు పెట్టినా ఈ శివానంద రెడ్డికి బుద్ధి లేదు అంటే ఏం చెప్పాలా? అరే పోలీసు వాళ్ళ భూములు కబ్జా చేస్తావురా బై, నువ్వు కబ్జాలు చేసి దాంట్లో మంచిరేవులలో ఏకంగా విల్లాలు కట్టి పడేసిండు. మరి ఎందుకు హైడ్రా ఎందుకు అక్కడ పోదు? ఈ ఆంధ్రాల పెత్తనం ఎవడి వల్ల వచ్చింది? ఈ వేం నరేందర్ రెడ్డి వల్ల, ఈ రేవంత్ రెడ్డి వల్ల. ఎవడు కబ్జా చేస్తే వాళ్ళకి అండగుంటా, ఎవడు కబ్జా చేస్తే ఏం చేస్తా. మరి రంగనాథ్ ఎందుకు మాట్లాడు? ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఈ శివానంద రెడ్డి ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకుడు తెలంగాణకు వచ్చి హైదరాబాద్కు వచ్చి మంచిరేవులలో ప్లాట్లు కోట్లు అమ్మేసి, ప్రభుత్వ భూమిని అమ్మేసి మరి హైడ్రా చోద్యం చూస్తుందా? మరి నువ్వు నీ లేనోడి మీదేనా మీ ప్రతాపము హైడ్రాది? ఉన్నోడిని కొట్టరా మీరు? ఉన్నోడి మీద లేదా? ఉన్నోడి మీద ఎఫ్ఐఆర్ లేదా? ఉన్నోడిని చిప్పకూడ తినిపించాలని లేదా? లేకపోతే పైసలు తీసుకొని నాకెందుకులే అమ్ముడు పోయినరా? అరే బాబు, అందులో మీ పోలీసు వాళ్ళ భూమి ఉందయ్యా బాబు, పోలీసు వాళ్ళ భూమి కూడా ఉన్నది అందులో.